గుడ్ మార్నింగ్ అమ్మ. సో ప్రీవియస్ క్లాస్ లో మనం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అదంతా చూసుకున్నాం కదా. సో ఇన్ టుడేస్ క్లాస్ మనం వైవా ప్రిపరేషన్ క్వశ్చన్స్ లైక్ మీకు ఫర్దర్ గా ఎక్స్టర్నల్స్ వచ్చినప్పుడు మీకు ఎలాంటి వైవా క్వశ్చన్స్ అడగొచ్చు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ అవాప్ ఇంటర్న్షిప్ వైవా క్వశ్చన్స్, యా, వైవా ప్రిపరేషన్ క్వశ్చన్స్ ఫస్ట్ అసలు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. సో ఇక్కడ అంటే లైక్ మీరు ఎలాగా మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే లైక్ మీ ఎక్స్టర్నల్ ఎవరైతే ఉన్నారో లైక్ వాళ్ళు చెప్పొచ్చు కదా, లైక్ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు సో మీరు ఎలా చెప్తారు అంటే మై ప్రాజెక్ట్ ఈస్ అన్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ అండ్ పేరోల్ సిస్టమ్ డెవలప్ యూజింగ్ సాప్ అవాప్ అన్నమాట. అంటే లైక్ మీరు లైక్ మీ ప్రాజెక్ట్ ఏంటి అన్నప్పుడు ఎంప్లాయీ మేనేజ్మెంట్ అండ్ పేరోల్ సిస్టమ్ అని చెప్పినప్పుడు ఏం యూజ్ చేశారు అని అడగొచ్చు. అంటే లైక్ మీరు ఏ టెక్నాలజీస్ యూజ్ చేశారు అన్నప్పుడు యూ గైస్ నీడ్ టు టెల్ లైక్ సాప్ అవాప్ ని యూజ్ చేసాం మేము అని చెప్పేసి. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏంటి అంటే టు డెమాన్స్ట్రేట్, ఎలా ఏమని ఏం డెమాన్స్ట్రేట్ చేయాలి అంటే అదే లైక్ హౌ ఎంప్లాయ్ రికార్డ్స్ అండ్ పేరోల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఆటోమేటెడ్ అవుతున్నాయి. అంటే లైక్ ఒక ఎంటర్ప్రైజ్ ఎన్వైరన్మెంట్ ద్వారా లైక్ హౌ ఎంప్లాయ్ రికార్డ్స్ అండ్ పేరోల్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఆటోమేట్ అవ్వడానికి చేస్తున్నామని చెప్పాలి. అలానే ఈ ఈ సిస్టమ్ ఏం చేయగలదు అనేటప్పటికి మీరు ఎలా చెప్తారు అంటే లైక్ ఇన్ ద సిస్టమ్ ఎంప్లాయ్ డీటెయిల్స్ సచ్ యాజ్ లైక్ ఏంటి ఎంప్లాయ్ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, సాలరీ, కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్ డేటాబేస్ టేబుల్స్ లో స్టోర్ అయి ఉంటాయి యూజింగ్ సాప్ అన్నమాట. అంటే ఏంటి సాప్ డేటా డిక్షనరీ యూజ్ చేసుకుని ఇవన్నీ కూడా ఒక టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ అవుతాయి అని అర్థం. సో ఇక్కడ అబాప్ ప్రోగ్రామ్ ఏం రిట్రైవ్ చేస్తుంది అంటే ఏం తీసుకొస్తుంది అంటే ఇది యూజ్ చేసుకుని ఓపెన్ ఎస్క్యూఎల్ యూజ్ చేస్తుంది అనమాట. ఏం యూజ్ చేస్తుంది అంటే ఓపెన్ ఎస్క్యూఎల్ యూజ్ చేస్తుంది. బేసిక్ గా మనం అబాప్ లో ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది వాడతామమ్మా ఫర్ డేటాబేస్ అనుకోండి. సో ఇట్స్ అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి లైక్ సాప్ S4 HANA ఇవన్నిటికి ఇది యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఏంటి అంటే ఇది ప్రాసెసింగ్ జరుగుతుంది ఎలాగా ఇంటర్నల్ టేబుల్స్ ని అలానే వర్క్ ఏరియాస్ ని. మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు మీరు చూస్తే ఐటీ అని లేకపోతే WA అని ఉంటుంది కదా, ఇట్స్ నథింగ్ బట్ ఇంటర్నల్ టేబుల్స్ అండ్ వర్క్ ఏరియాస్. ఓకేనా అమ్మా? సో ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక ఎక్స్టర్నల్ వచ్చి మీ ప్రాజెక్ట్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు మై ప్రాజెక్ట్ మీరు ఎలా స్టార్ట్ చేయాలి లైక్ మై ప్రాజెక్ట్ ఇస్ అన్ ఎంప్లాయ్ మేనేజ్మెంట్ అండ్ పేరోల్ సిస్టమ్ డెవలప్ యూజింగ్ సాప్ అవాప్. సో ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఏంటి అంటే టు డెమాన్స్ట్రేట్ హౌ ఎంప్లాయీస్ రికార్డ్స్ అండ్ పేరోల్ క్యాలిక్యులేషన్స్ కెన్ బి ఆటోమేటెడ్. ఆటోమేటెడ్ అంటే వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్స్. అంటే లైక్ మన ఓన్ గా మాన్యువల్ క్యాలిక్యులేషన్స్ మాన్యువల్ గా కాకుండా ఆటోమేటెడ్ అనమాట. సో విత్ అన్ ఎంటర్ప్రైజ్ ఎన్వైరన్మెంట్, సో ఒక ఎంటర్ప్రైజ్ ఎన్వైరన్మెంట్ లో జరుగుతుంది. ఈ సిస్టమ్ లో ఏంటి అంటే ఎంప్లాయ్ డీటెయిల్స్ అనేవి స్టోర్ చేస్తాం. ఎలాగా ఎంప్లాయ్ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ, ఇంకా ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్ డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటాం అనమాట. వీటన్నిటికీ టేబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఏం యూజ్ చేసుకుని సాప్ కి సంబంధించినటువంటి డేటా డిక్షనరీలో యూజ్ చేస్తాం మనం. సో ఈ అవాప్ ప్రోగ్రామ్ ఏం రిట్రైవ్ చేస్తుంది అంటే బై యూజింగ్ డేటా ఏం యూజ్ చేస్తుంది అంటే ఓపెన్ ఎస్క్యూఎల్ అని వాడతాం అనమాట. ఓపెన్ ఎస్క్యూఎల్ ఇస్ అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ ది రిమైనింగ్స్. సో అందుకని ఓపెన్ ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేవి యూజ్ చేసి ప్రాసెస్ చేస్తామంట. ఎలాగా ఇంటర్నల్ టేబుల్స్ వర్క్ ఏరియాస్ ని వాడుకొని. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే పేరోల్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది బై ఎలాగా కంబైనింగ్ సాలరీ కాంపోనెంట్స్ లైక్ ఎలాగా బేసిక్ పే, అలవెన్సెస్, డిటర్మైన్ గ్రాస్ సాలరీ అవన్నిటిని చేసి సబ్ట్రాక్టింగ్ డిడక్షన్స్ అంటే లైక్ ట్యాక్సెస్, కాంట్రిబ్యూషన్స్, ఈ నెట్ అన్ని కూడా డిడక్షన్ చేస్తుంది అనమాట. ఇవన్నీ డిడక్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఎలాగా అబాప్ రిపోర్ట్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకొని డిస్ప్లే అవుతుంది అనమాట. ఏం జనరేట్ చేస్తుంది అంటే స్ట్రక్చర్డ్ పేరోల్ రిపోర్ట్స్ అంటే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో పేరోల్ కి సంబంధించిన రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నా వినండి. సో ఇక్కడ ఏంటి అంటే సిస్టమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది ఎలాగా పేరోల్ బై సాలరీ కాంపోనెంట్స్ అన్నిటిని కంబైన్ చేసి ఎలాగా బేసిక్ పే, అలవెన్సెస్, గ్రాస్ సాలరీ, తర్వాత ఏమో డిడక్షన్స్ అన్నిటిని సబ్ట్రాక్ట్ చేసి అంటే like ఏవైతే తగ్గిస్తామో అవి టాక్సెస్, కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. అవన్నిటిని తగ్గించేసిన తర్వాత ఐ మీన్ లైక్ మైనస్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ని ప్రాసెస్ డేటాని డిస్ప్లే అవుతుంది. ఎలాగా అంటే అబాప్ రిపోర్ట్ ప్రోగ్రామ్ జనరేట్ చేస్తుంది అనమాట ఒక స్ట్రక్చర్డ్ పేరోల్ రిపోర్ట్స్ ని. ఓకేనమ్మా?
మీరు ఎలా చెప్తారు అంటే సిస్టమ్ అనేది పేరోల్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎలాగా అంటే సాలరీ కాంపోనెంట్స్ అన్నిటిని కంబైన్ చేసుకుని లైక్ బేసిక్ పే, గ్రాస్, అలవెన్సెస్ ఇవన్నిటిని అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తుంది బై యూజింగ్ ద డిడక్షన్స్. లైక్ ఎలాంటివి అంటే టాక్సెస్, కాంట్రిబ్యూషన్స్ టు కంప్యూట్ ద సాలరీ, నెట్ సాలరీ అని చెప్తాం. సో అక్కడ ఏమవుతుంది అంటే ప్రాసెస్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది బై లైక్ త్రూ అబాప్ రిపోర్ట్ ప్రోగ్రామ్స్. ఏం జనరేట్ చేస్తుంది అన్నప్పుడు స్ట్రక్చర్డ్ పేరోల్ రిపోర్ట్స్ అన్నమాట. ఓకేనా అమ్మా? సో నెక్స్ట్ చూసుకుంటే all data used in this project is synthetic and created purely for demonstration purpose. This project mainly illustrates the use of SAP concepts such as database, tables, OpenSQL, internal tables, modular ABAP programming, and report generation in building an enterprise application. ఇక్కడ చూడండి అమ్మా. సో ఈ డేటా ఇక్కడ డేటా అనేది యూజ్ చేసింది ప్రాజెక్ట్ లో మొత్తం కూడా ఇట్స్ సింథటిక్ అండ్ ఫర్ డెమాన్స్ట్రేషన్స్ మాత్రమే క్రియేట్ చేసింది అనమాట. ఈ ప్రాజెక్ట్ ఏమి ఇలిస్ట్రేట్ చేస్తుంది అంటే యూజ్ ఆఫ్ శాప్ కాంపోనెంట్స్, అంటే శాప్ కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ని యూజ్ ని, అలానే డేటాబేస్ టేబుల్స్, ఓపెన్ ఎస్క్యూఎల్, ఇంటర్నల్ టేబుల్స్ అండ్ మాడ్యులర్ అబాప్ ప్రోగ్రామింగ్ ని ఇలిస్ట్రేట్ చేస్తుంది అనమాట. అలానే రిపోర్ట్ జనరేషన్ ఇన్ బిల్డింగ్ అండ్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్ అప్లికేషన్. అంటే ఈ రిపోర్ట్ అబాప్ ప్రోగ్రామింగ్ అండ్ రిపోర్ట్ జనరేషన్స్ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే లైక్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ని బిల్డ్ చేస్తాయి అనమాట. ఇంకా సింపుల్ గా లైక్ వన్ లైన్ లో మీరు మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారంటే లైక్ ఇట్ స్టోర్స్ ఎంప్లాయీ రికార్డ్స్ అండ్ ఆటోమేటికలీ క్యాలిక్యులేట్స్ పేరోల్ యూజింగ్ అబాప్ ప్రోగ్రామ్స్ అండ్ సాప్ డేటాబేస్ టేబుల్స్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఇది ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే ఎంప్లాయీ రికార్డ్స్ అండ్ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది పేరోల్. ఎలాగా? యూజింగ్ అబాప్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఏంటవి? సాప్ డేటాబేస్ టేబుల్స్ ని యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనా అమ్మా? సో నెక్స్ట్ మిమ్మల్ని అడగొచ్చు లైక్ మీరేం చేశారు అంటే లైక్ మీ రోల్ ఏంటి ప్రాజెక్ట్ లో అని చెప్పేసి. అప్పుడు మీరు ఏం చెప్తారు అంటే లైక్ బేసిక్ గా ఎక్స్టర్నల్స్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు లైక్ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అన్న తర్వాత వాట్ యూ డూ ఇన్ యువర్ ప్రాజెక్ట్, వాట్స్ యువర్ రోల్ అని అడిగినప్పుడు ఐ డిజైన్ ద ఎంప్లాయీ డేటాబేస్ టేబుల్స్, implemented payroll calculation logic in ABAP, used OpenSQL to retrieve employee data, and generated payroll reports using ABAP report programs. Okay. In our project implementation, we focused on demonstrating the ABAP logic and payroll processing concept rather than full enterprise deployment. సో ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తారు, మీ రోల్ ఏంటి అసలు ఈ ప్రోగ్రామ్ లో అన్నప్పుడు నేను లైక్ ఎలా చెప్తారు అంటే నేను ఎంప్లాయీ డేటాబేస్ టేబుల్స్ ని డిజైన్ చేశాను, వాటిని పేరోల్ క్యాలిక్యులేషన్ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేశాను ఇన్ అబాప్ లో పేరోల్ క్యాలిక్యులేషన్స్ ని ఇంప్లిమెంట్ చేశాను. అలానే ఓపెన్ ఎస్క్యూఎల్ ని యూజ్ చేశాను ఎందుకంటే ఎంప్లాయీ డేటాని రిట్రైవ్ చేయడానికి, అలానే పేరోల్ రిపోర్ట్స్ ని జనరేట్ చేయడానికి బై యూజింగ్ అబాప్ అని చెప్తారు. అంటే అబాప్ రిపోర్ట్ ప్రోగ్రామ్స్ ని జనరేట్ చేయడానికి పేరోల్ రిపోర్ట్స్ యూజ్ చేసుకున్నాము అని. ఆ తర్వాత మా ఇన్ అవర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో మేము ఏం ఫోకస్ చేసాము అంటే అబాప్ లాజిక్ ని డెమాన్స్ట్రేట్ చేయడానికి, అలానే పేరోల్ ప్రాసెసింగ్ కాన్సెప్ట్ ని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఫోకస్ చేసాం. అంటే ఫుల్ గా ఎంటర్ప్రైజ్ డిప్లాయ్మెంట్ చేయడానికంటే ముందు మేము డెమాన్స్ట్రేటింగ్ మీద ఫోకస్ చేసామని చెప్తారు. ఇంకా సింపుల్ గా అంటే like I designed the employee database tables, implemented payroll calculations, logic in ABAP. ఏం ఇంప్లిమెంట్ చేశారు అంటే పేరోల్ క్యాలిక్యులేషన్స్ ఇన్ అబాప్ అని చెప్తారు. ఆ తర్వాత ఇంకేమి డేటాని రిట్రైవ్ చేయడానికి ఏం చేశారు అన్నప్పుడు యూజ్డ్ ఓపెన్ ఎస్క్యూఎల్ అని చెప్పండి. అలానే పేరోల్ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఏం యూజ్ చేశారు అన్నప్పుడు అబాప్ రిపోర్ట్ ప్రోగ్రామ్స్ యూజ్ చేశామని చెప్పాలి. అలానే మీ ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంటేషన్ మీద ఏం ఫోకస్ చేశారు, ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఏం చేశారు అంటే we focused on demonstrating the ABAP logic and payroll processing అని చెప్పండి, rather than the full enterprise deployment అని చెప్పండి. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ మీ వైవా క్వశ్చన్స్ లో దే కెన్ ఆస్క్ లైక్ దిస్ ఆల్సో అమ్మా. సో లైక్ వాట్ ఈస్ సాప్ అని అడిగినప్పుడు, అంటే సాప్ అంటే ఏంటి అని అడిగినప్పుడు
సో ఇక్కడ వాట్ ఈస్ SAP అనేసరికి SAP స్టాండ్స్ ఫర్ ఏంటి, సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకే, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ క్లాస్ క్వశ్చన్ అని కూడా అనొచ్చు. సో వాట్ ఈస్ SAP అనేసరికి సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటాం. అసలు హౌ డస్ ఇట్ వర్క్ అన్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ యూజ్ టు మేనేజ్ బిజినెస్ ప్రాసెస్ విత్ ఆర్గనైజేషన్స్ అని చెప్తాం. ఇంకా ఏం చేయగలదు అన్నప్పుడు లైక్ SAP ఇంటిగ్రేట్స్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ లైక్ సచ్ ఎస్ ఫైనాన్స్, హెచ్ఆర్, లాజిస్టిక్స్, లైక్ సేల్స్ ఇంటూ సింగిల్ ప్లాట్ఫామ్. వీటన్నిటిని కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లోకి తీసుకురాగలదు. ఈ ఇంటిగ్రేషన్ ఏం చేస్తుంది అంటే ఆర్గనైజేషన్స్ ని ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది, అలానే ఒక కన్సిస్టెంట్ డేటా ఆపరేషన్స్ ని మెయింటైన్ చేస్తుంది అని చెప్పాలి. ఓకేనా అమ్మా? లైక్ ఒకసారి చూడండి, వాట్ ఈస్ SAP అని అడిగినప్పుడు SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. డేటా ప్రాసెసింగ్ లో ఇవన్నీ వాడతాం. ఇది ఒక ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అనమాట. ఏం మేనేజ్ చేస్తుంది అంటే బిజినెస్ ప్రాసెస్ అనమాట. ఎవరితో? ఆర్గనైజేషన్స్ తో. ఏం ఇంటిగ్రేట్ చేస్తుంది అంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ని ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లోకి. సో ఇది ఎందుకు అంటే ఆర్గనైజేషన్స్ అనేవి ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి, అలానే ఒక కన్సిస్టెంట్ డేటా అక్రాస్ ఆపరేషన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. వాట్ ఈస్ ఎన్ ఈఆర్పి? ఇట్స్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ అని కూడా అనొచ్చు, మేబీ మోస్ట్లీ అడగొచ్చు కూడా. లైక్ వాట్ ఈస్ ఈఆర్పి అన్నప్పుడు ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. అంటే ఇదేంటి, వాట్ స్టాండ్స్ అంటే ఇట్స్ లైక్ ఈఆర్పి అనేది ఫుల్ ఫామ్ అనమాట, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇది ఏం రెఫర్ చేస్తుంది అంటే సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఏవైతే వేరియస్ బిజినెస్ ఫంక్షన్స్ ఇంటిగ్రేట్ చేస్తాయో వాటిని ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని అంటాం. అలానే ఈఆర్పి సిస్టమ్ అనేది రిసోర్సెస్ ని మేనేజ్ చేస్తుంది, లైక్ ఎంప్లాయీస్, ఫైనాన్స్, ఇన్వెంటరీ, ప్రొడక్షన్, వీటన్నిటిని కూడా మేనేజ్ చేస్తుంది అనమాట. అంటే లైక్ ఇవి ఏం అలౌ చేస్తుంది అంటే ఆర్గనైజేషన్ ని సెంట్రలైజ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆటోమేట్ ప్రాసెస్. అంటే ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా సెంట్రలైజ్ చేసి ఈ జరగాల్సిన ప్రాసెస్ అంతటిని కూడా ఆటోమేట్ చేసేస్తుంది అనమాట. అలానే SAP ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూస్డ్ ఈఆర్పి అనమాట. SAP అనేది ఎక్కువ ఈఆర్పి అనేది వాడుతుంది అనమాట, లైక్ గ్లోబల్లీ. ఓకేనా అమ్మా? మిమ్మల్ని వాట్ ఈస్ ఈఆర్పి అన్నప్పుడు ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, which refers to software systems that integrates various business functions into one. Like ERP system manages like resources like employees and finances, inventory, production and all. They allow organizations to centralize information and automate process. SAP is the మోస్ట్ వైడ్లీ యూజ్ ఈఆర్పి సిస్టమ్ అని చెప్తే అయిపోతుంది అక్కడ. ఓకేనమ్మా? అలానే మీకు మాడ్యూల్స్ అని కూడా నేను క్లాస్ లో చెప్పాను. సో వాట్ ఆర్ ద మెయిన్ మాడ్యూల్స్ ఇన్ SAP అని అడిగినప్పుడు SAP లో కొన్ని సెవెరల్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి అమ్మా. సో అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ బిజినెస్ ఆపరేషన్స్ లో వర్క్ అవుతాయి. సో దాంట్లో కొన్ని మాడ్యూల్స్ ఏంటి అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్, కంట్రోలింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఓకేనమ్మా? గుర్తుపెట్టుకోండి, ఫినాన్షియల్ అకౌంటింగ్, కంట్రోలింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఇక్కడ ఈచ్ మాడ్యూల్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్స్ మీద ఫోకస్ అనేది జరుగుతుంది, కానీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి మాడ్యూల్ తో షేర్ చేసుకుంటుంది అనమాట. సో ఈ ఇంటిగ్రేషన్ ఎందుకు ఎనేబుల్ ఏం చేస్తుంది అంటే ఒక స్మూత్ బిజినెస్ వర్క్ ఫ్లో ని ఎనేబుల్ చేస్తుంది. ఓకేనా అమ్మా? సో వాట్ ఈస్ SAP HCM? HCM is nothing but human capital management. సో ఇది ఎందుకు అంటే రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ఎంప్లాయీ రిలేటెడ్ యాక్టివిటీస్, అంటే ఎంప్లాయీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అనమాట. ఇది ఏం ఇంక్లూడ్ చేస్తుంది అంటే లైక్ ఎంప్లాయీ రికార్డ్స్, పేరోల్ రిక్రూట్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. అలానే ఈ మాడ్యూల్ ఏం హెల్ప్ చేస్తుంది అంటే ఆర్గనైజేషన్స్ ని వాళ్ళ వర్క్ ని మేనేజ్ చేసుకోవడానికి ఎఫిషియెంట్ గా. సో పేరోల్ కానీ అటెండెన్స్ మేనేజ్మెంట్ అంటే లైక్ ఒక ఎంప్లాయీ అటెండ్ అయ్యారా లేదా, వాళ్ళు వర్క్ చేశారా లేదా అనే దాన్ని మేనేజ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఒకసారి చెప్తున్నాను చూడండి. సో SAP HCM ఏం చేస్తుంది అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. ఇది ఎందుకు అంటే
యా ఎందుకు అంటే లైక్ మా ఎంప్లాయీకి సంబంధించినటువంటి రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే లైక్ ఏం ఫీచర్స్ ఇంక్లూడ్ చేస్తుంది అంటే ఎంప్లాయ్ రికార్డ్స్ కానీ, పేరోల్ ప్రాసెసింగ్ కానీ, రిక్రూట్మెంట్ కానీ, లేకపోతే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ కానీ, ఇంకా ఈ మాడ్యూల్ ఏం హెల్ప్ చేస్తుంది అంటే వర్క్ ఫోర్స్ అనేది ఎఫిషియెంట్ గా జరిగేటందుకు హెల్ప్ చేస్తుంది అనమాట. అలానే పేరోల్ కి సంబంధించినటువంటి అటెండెన్స్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా జరుగుతుంది. ఓకేనా అమ్మా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే SAP GUI. GUI is nothing but graphical user interface. సో ఇక్కడ SAP GUI అంటే ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే SAP గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కదమ్మా. ఇది ఏంటి అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. SAP సిస్టమ్ ని యాక్సెస్ చేయడానికి ఇది ఏం అలౌ చేస్తుంది అంటే యూజర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. లైక్ ట్రాన్సాక్షన్స్ లో కానీ, రిపోర్ట్స్ చూసే దాంట్లో కానీ. సో ఇక్కడ ఏంటి అంటే లైక్ ఇదేం యూజ్ చేస్తుందంటే SAP సిస్టమ్ అలౌ చేస్తుంది. వన్ సెకండ్, సారీ ఫర్ లైక్ ఇదేం ఎలా చేస్తుంది అంటే ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి, లేకపోతే రిపోర్ట్స్ ని చూడడానికి, అలానే సాప్ అప్లికేషన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి గ్రాఫికల్ యూజర్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ గ్రాఫికల్ యూజర్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఒక స్ట్రక్చర్డ్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది, లైక్ విత్ మెనూస్ అంటే లైక్ ఫీల్డ్స్ అని, కమాండ్ బాక్సెస్ అని అలా అనమాట. సో ఇది ఒక ప్రైమరీ ఇంటర్ఫేస్ అన్నమాట. ఎవరు యూజ్ చేస్తారంటే డెవలపర్స్ అండ్ బిజినెస్ యూజర్స్ అనే వాళ్ళు యూజ్ చేస్తారు. సో గ్రాఫికల్ యూజర్ అనేది ఒకసారి చూడండి. స్టాండ్స్ ఫర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని. వాట్ ఈస్ GUI అని అడగొచ్చు, లైక్ దే డోంట్ ఆస్క్ విత్ ఫుల్ ఫార్మ్స్. ఓకే, సో అప్పుడు మీరు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ విచ్ ఇస్ ఎ సాఫ్ట్వేర్ యూజ్ టు యాక్సెస్ ది సాప్ సిస్టమ్. ఇట్ అలౌస్ ఏం అలౌ చేస్తుంది యూజర్స్ టు ఎగ్జిక్యూట్ ట్రాన్సాక్షన్స్, వ్యూ రిపోర్ట్స్, ఇంటరాక్ట్ విత్ సాప్ అప్లికేషన్స్. దిస్ ద మెయిన్ థింగ్ అమ్. ఓకే, వాట్ ఈస్ GUI అన్నప్పుడు, వాట్ ఈస్ SAP GUI అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ యూస్ టు యాక్సెస్ సాప్ సిస్టమ్ యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పాలి. అలానే యూజర్స్ ట్రాన్సాక్షన్స్ కి, వ్యూ రిపోర్ట్స్ అండ్ ఇంటరాక్ట్ విత్ సాప్ అప్లికేషన్స్ కి ఎగ్జిక్యూట్ చేసేదానికి హెల్ప్ అవుతుందని చెప్పాలి. అలానే ఒక స్ట్రక్చర్డ్ ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎలాగా మెనూస్, ఫీల్డ్స్, కమాండ్ బాక్సెస్ అనమాట. ఇది ఒక ప్రైమరీ ఇంటర్ఫేస్ అనమాట. ఎందుకంటే డెవలప్డ్ బై యూజ్డ్ బై డెవలపర్స్ అని అండ్ ఆల్సో బిజినెస్ యూజర్స్ అని. సో వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ కోడ్ ఇన్ SAP? ట్రాన్సాక్షన్ కోడ్ ఇన్ SAP అంటే ఏంటి అని అడిగేదానికి ఇది ఒక షార్ట్ కట్ కమాండ్ అనమాట. అంటే లైక్ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఆర్ ప్రోగ్రామ్ ఇన్ SAP జరిగేటప్పుడు యాక్సెస్ చేయడానికి.
అంటే త్రూ నావిగేటింగ్ మెనూస్ కి వెళ్ళకుండా యూజర్ అనేవాళ్ళు డైరెక్ట్ గా కోడ్ ని ఎంటర్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ SE38 అనేది అబాప్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి, అలానే SE11 అనేది డేటా డిక్షనరీ అని, ఇలా టీ కోడ్ అనేది స్పీడ్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. లైక్ నావిగేషన్ లాగా. ఓకే, లైక్ మనకి కంట్రోల్ షిఫ్ట్ లేకపోతే లైక్ కంట్రోల్ ఎస్ ఇలాగా ఎలా ఉంటాయో అలా అనమాట సాప్ లో. ఓకేనా అమ్మా? టీ కోడ్ అనేది ఏంటి అంటే అది ఒక షార్ట్ కట్ కమాండ్ యూజర్ టు యాక్సెస్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ ఆర్ ఎ సాప్ ప్రోగ్రామ్ ఇన్ సాప్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నావిగేటింగ్ త్రూ మెనూస్, యూజర్ అనే వాళ్ళు డైరెక్ట్ గా ఎంటర్ చేయొచ్చు కోడ్ ని అని చెప్పొచ్చు. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి అన్నప్పుడు SE38 అనేది అబాప్ ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి, అలానే SE11 అనేది డేటా డిక్షనరీ కింద యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనమ్మా? నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ డేటా డిక్షనరీ. సో డేటా డిక్షనరీ అనేది ఒక సెంట్రల్ రిపాజిటరీ అమ్మ. ఇది ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే డెఫినేషన్స్ ఆఫ్ డేటా బేస్ ఆబ్జెక్ట్స్. అంటే డేటాబేస్ కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ కి సంబంధించినటువంటి డెఫినేషన్స్ ని స్టోర్ చేసుకుంటుంది. సో దీంట్లో ఏం కంటెంట్ ఏముంటాయి అంటే లైక్ టేబుల్స్ అని, వ్యూస్ అని, డొమైన్స్ అని, డేటా ఎలిమెంట్స్, అలానే స్ట్రక్చర్స్ అన్నమాట. స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఇది ఏం ఎన్షూర్ చేస్తుంది అంటే కన్సిస్టెన్సీ అనేది ఒక డేటా డెఫినేషన్ అన్నమాట అక్రాస్ ఎలాగా అప్లికేషన్స్. విత్ అక్రాస్ అప్లికేషన్స్ ఉంటుంది. డెవలపర్ ఏం యూజ్ చేస్తారు అంటే డిజైన్ చేస్తారు, అంటే లైక్ డేటాబేస్ స్ట్రక్చర్స్ అన్నమాట. సారీ అమ్మ. సో ఇక డేటా డిక్షనరీ అనేది ఒక సెంట్రల్ రిపాజిటరీ అనేది ఏం స్టోర్ చేసుకుంటుంది డెఫినేషన్స్ ఆఫ్ డేటాబేస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో అలానే దీంట్లో ఏం కంటైన్ అయి ఉంటాయి అంటే టేబుల్స్ అన్నమాట. టేబుల్స్, వ్యూ, డొమైన్స్, డేటా ఎలిమెంట్స్, అలానే లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇది ఏం ఎన్షూర్ చేసుకుంటుంది అంటే కన్సిస్టెన్సీ అన్నమాట. ఒక కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా డెఫినేషన్స్ సంబంధించినటువంటి కన్సిస్టెన్సీ అనమాట. అంటే లైక్ అక్రాస్ అక్రాస్ అప్లికేషన్స్, అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనమాట, అంటే లైక్ మోర్ అప్లికేషన్స్ అసలు. సో డెవలపర్స్ ఏం యూజ్ చేస్తారు అంటే టు డిజైన్ అండ్ మెయింటైన్ డేటాబేస్ స్ట్రక్చర్స్, అంటే డేటాబేస్ స్ట్రక్చర్స్ ని మెయింటైన్ చేయడానికి డిజైన్ చేస్తారు అనమాట. ఓకేనా అమ్మా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. డేటా డిక్షనరీ అనేది ఒక సెంట్రల్ రిపాజిటరీ. సో ఈ రెపాజిటరీ ఏంటి అంటే ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే డెఫినేషన్స్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్ అనమాట. సో దీనికి ఏం కంటైన్ అయి ఉంటాయంటే టేబుల్స్, వ్యూస్, డొమైన్స్, అలానే డేటా ఎలిమెంట్స్ అండ్ స్ట్రక్చర్స్ కూడా. ఇది ఏం ఎన్షూర్ చేస్తుంది అంటే కన్సిస్టెన్సీ అనేది ఏంటి డేటా డెఫినేషన్స్ ఎలాగ అక్రాస్ అప్లికేషన్స్ అని డెవలపర్స్ అనే వాళ్ళు దాన్ని డిజైన్ చేయడానికి అండ్ మెయింటైన్ డేటాబేస్ స్ట్రక్చర్స్ ని చేస్తారన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ క్లయింట్ ఇన్ ఎస్ఏపి. సాప్ లో అసలు క్లయింట్ అంటే ఏంటి అని అడుగుతున్నాను. సో క్లయింట్ అనేది ఒక ఇండిపెండెంట్ ఎన్వైర్న్మెంట్ అన్నమాట ఇన్ సాప్ సిస్టమ్. ఒక ఈచ్ క్లయింట్ కంటైన్ ఇట్స్ ఓన్ డేటా, అంటే ఏ కంటైన్ కి ఐ మీన్ సారీ ఏ క్లయింట్ కి వాళ్ళ ఓన్ డేటా అనేది ఉంటుంది. అలానే కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అని, అలానే యూజర్స్ అని. సో మల్టిపుల్ క్లయింట్స్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ వన్స్ యాప్ ఇన్స్టలేషన్ ఫర్ డిప్లాయ్మెంట్, టెస్టింగ్ అండ్ ప్రొడక్షన్.
ఒకసారి చూడండి, వాట్ ఈస్ ఏ క్లయింట్ ఇన్ SAP అని అడిగినప్పుడు క్లయింట్ అనేవాళ్ళు ఒక ఇండిపెండెంట్ ఎన్వైరన్మెంట్ విత్ ఇన్ SAP సిస్టమ్. సో each client contains its own data, integrate configuration and settings and users. And so multiple clients can exist in one SAP installation for development, testing and production కూడా మీరు చెప్పొచ్చు. సో ఈ సెపరేషన్ ఏం హెల్ప్ చేస్తుంది అంటే ఆర్గనైజేషన్స్ కి వాళ్ళ ఆర్గనైజేషన్ సిస్టమ్స్ అనేవి చేంజెస్ ని సేఫ్ గా మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. ఓకేనా అమ్మా? సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ SAP ERP అని అడిగినప్పుడు, ఈఆర్పి అనేది ఏంటి, సెంట్రలైజ్ డేటా మేనేజ్మెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలా మల్టిపుల్ బిజినెస్ ప్రాసెస్ ని ఇంటిగ్రేట్ చేయగలదు. సో ఇట్ ఇంప్రూవ్స్ యాక్యురసీ అండ్ బై రెడ్యూసింగ్ మాన్యువల్ వర్క్, అంటే మాన్యువల్ వర్క్ అండ్ డూప్లికేషన్ రిడ్యూస్ చేస్తుంది. ఓకేనమ్మా? ఆర్గనైజేషన్స్ కెన్ యాక్సెస్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఫర్ బెటర్ డెసిషన్ మేకింగ్. ఇట్ ఆల్సో సపోర్ట్ స్కేలబిలిటీ ఫర్ లార్జ్ ఎంటర్ప్రైజ్ ఆపరేషన్స్. అంటే ఇక్కడ SAP ERP ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే సెంట్రలైజ్ డేటా మేనేజ్మెంట్, అలానే మల్టిపుల్ బిజినెస్ ప్రాసెస్ ని ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట. సో దీని వల్ల ఏం ఇంప్రూవ్ అవుతుంది అంటే యాక్యురసీ బై రెడ్యూసింగ్, ఏం రెడ్యూస్ చేసి మాన్యువల్ వర్క్, డూప్లికేషన్స్ రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఆర్గనైజేషన్స్ ఏం యాక్సెస్ చేయగలవు అంటే లైక్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్, లైక్ అప్పటికప్పుడు అప్డేట్స్ అని. ఎందుకు అంటే ఫర్ బెటర్ డెసిషన్ మేకింగ్. ఇది అలాగే ఏం ఇంప్రూవ్ సపోర్ట్ చేస్తుంది అంటే స్కేలబిలిటీ అన్నమాట. దేనికి అంటే లార్జ్ ఎంటర్ప్రైజ్ ఆపరేషన్స్ కి ఇంప్రూవ్ హెల్ప్ చేస్తుందని. సో నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ SAP NetWeaver. సో SAP NetWeaver అనేది ఒక టెక్నికల్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఏం సపోర్ట్ చేస్తుందంటే SAP అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాంటి ఏం అలౌ చేస్తుందంటే ఇంటిగ్రేషన్ అన్నమాట బిట్వీన్ ఎవరి మధ్యలో, డిఫరెంట్ SAP మాడ్యూల్స్ అన్నమాట. అలానే ఎక్స్టర్నల్ సిస్టమ్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఇదేం ప్రొవైడ్ చేస్తుందంటే టూల్స్ అన్నమాట. దేనికి, డెవలప్మెంట్ కి, ఇంటిగ్రేషన్, అలానే అప్లికేషన్ మేనేజ్మెంట్. సో నెట్ వీవర్ అనే వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు అంటే టెక్నాలజికల్ బ్యాక్ బోన్ ఆఫ్ SAP సిస్టమ్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే నెట్ వేవర్ అనేది ఒక టెక్నికల్ ప్లాట్ఫామ్ అమ్మా. ఇది ఏం సపోర్ట్ చేస్తుంది అంటే SAP అప్లికేషన్స్ ని సపోర్ట్ చేస్తుంది. అలానే ఏం అలౌ చేస్తుంది అంటే ఇంటిగ్రేషన్ అన్నమాట. అంటే డిఫరెంట్ SAP మాడ్యూల్స్ ఉంటాయి కదా, వాటికి అలానే ఎక్స్టర్నల్ సిస్టమ్స్ కి మధ్యలో ఇంటిగ్రేషన్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. అలానే ఇది టూల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. దేనికి, డెవలప్మెంట్ కి, ఇంటిగ్రేషన్ అండ్ అప్లికేషన్ మేనేజ్మెంట్. సో ఈ నెట్ వీవర్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే టెక్నాలజికల్ బ్యాక్ బోన్ SAP సిస్టమ్స్ అని. సో ఎవరైనా మిమ్మల్ని వాట్ ఇస్ SAP సిస్టమ్ అని అడిగినప్పుడు SAP NetWeaver ఈస్ ఎ టెక్నికల్ ప్లాట్ఫామ్ దట్ సపోర్ట్ SAP అప్లికేషన్స్ అని చెప్పొచ్చు. అండ్ హౌ ఇట్ వర్క్స్, లేకపోతే వాట్ ఇట్ డస్ అని అన్నప్పుడు ఇట్ అలౌస్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ లైక్ డిఫరెంట్ SAP మాడ్యూల్స్ అండ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ అని కూడా చెప్పొచ్చు. అండ్ వాట్ డస్ ఇట్ ప్రొవైడ్ అని అడిగారు అనుకో, ఇట్ ప్రొవైడ్స్ టూల్స్ ఫర్ డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్ అండ్ అప్లికేషన్ మేనేజ్మెంట్. హౌ డస్ ఇట్ యాక్ట్ అని అనుకో, ఇట్ యాక్ట్స్ యాజ్ ద టెక్నాలజికల్ బ్యాక్ బోన్ ఆఫ్ SAP సిస్టమ్. సో చూసారా, ఒక క్వశ్చన్ లో మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి కవర్ అయిపోయింది. లైక్ వాట్ ఈస్ SAP NetWeaver అంటే మీరు ఇది చెప్తారు, టెక్నికల్ ప్లాట్ఫామ్ దట్ సపోర్ట్స్ అప్లికేషన్. వాట్ ఇట్ డస్ అని అనుకోండి, ఇంటిగ్రేషన్ బిట్వీన్ SAP మాడ్యూల్స్ అండ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ అంటారు. వాట్ ప్రొవైడ్స్ అన్నారు అనుకో, వాట్ టూల్స్ ఇట్ ప్రొవైడ్ అన్నారు అనుకో, డెవలప్మెంట్ కి వీటన్నిటికి టూల్స్ ప్రొవైడ్ చేస్తుందని చెప్తారు. హౌ ఇట్ యాక్ట్స్ అన్నారు అనుకో, సో ద టెక్నాలజికల్ బ్యాక్ బోన్ ఆఫ్ ది SAP సిస్టమ్. ఓకేనా? So what is ABAP? ABAP stands for Advanced Business Application Programming. మీరు ఇక్కడ చూసుకుంటే మీకు SAP కవర్ అయింది, ERP కవర్ అయింది. నెక్స్ట్ ABAP లోకి వచ్చాం. సో ABAP అంటే ఏంటి? అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ కదా. సెకండ్ వన్. సో ఇక్కడ అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లో ఏంటి అంటే ప్రోగ్రామింగ్ అనేది SAP లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు ఎవరు యూజ్ చేస్తారు అంటే డెవలపర్స్. ఎందుకు ఐ మీన్, సో ఇది ఎందుకు వాడతారు అంటే రిపోర్ట్స్ ని డెవలప్ చేయడానికి, ఇంటర్ఫేసెస్, ఫార్మ్స్, డేటా ప్రాసెసింగ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అసలు ABAP అనేది SAP డేటాబేస్ తో క్లోజ్లీ వర్క్ అవుతుంది. ఇది ఎందుకు స్పెసిఫిక్ గా డిజైన్ చేశారంటే బిజినెస్ లెవెల్ అప్లికేషన్స్ కి యూజ్ అవుతుందని కాబట్టి. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ABAP అంటే అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అని అంటారు. ఆ, ఎక్కడ వాడతారు అంటే SAP లో అని చెప్తారు. ఏం చేస్తుంది అంటే ఇది ఏం డెవలప్ చేస్తుంది,
వాట్ డస్ ఇట్ వర్క్ అంటే లైక్ హౌ ఇట్ వర్క్స్ ఆర్ ఎనీథింగ్ అన్నప్పుడు డెవలప్ రిపోర్ట్స్ ఇంటర్ఫేసెస్ ఫార్మ్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ ప్రోగ్రామ్స్ అని చెప్తారు. విత్ హూమ్ ఇట్ వర్క్స్ అన్నారు అనుకోండి, విత్ దట్ సాప్ డేటాబేస్ అని చెప్పొచ్చు. ఇది ఎందుకు డిజైన్ చేశారు అన్నారు, ఎంటర్ప్రైజ్ లెవెల్స్ బిజినెస్ అప్లికేషన్స్ కోసం డెవలప్ చేశారు అని కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి వాట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ అబాప్ అని అడిగారు అనుకోండి. అబాప్ ఈస్ ఏ ఫోర్త్ జనరేషన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తారు. సో ఎందుకు డిజైన్ చేశారు అంటే ఫర్ బిజినెస్ అప్లికేషన్స్ అని కూడా చెప్పొచ్చు. అలానే ఏం సపోర్ట్ చేస్తుంది అంటే డేటాబేస్ ఆపరేషన్స్, రిపోర్టింగ్, మాడ్యులర్ ప్రోగ్రామింగ్, వీటన్నిటిని కూడా. సో ఈ లాంగ్వేజ్ అనేది ఒక ఆప్టిమైజ్డ్ ఎందుకు అంటే ఫర్ ప్రాసెసింగ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ డేటా. ఇట్ ఆల్సో ఇంటిగ్రేట్స్ డైరెక్ట్లీ విత్ సాప్ మాడ్యూల్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి వాట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ అబాప్ అంటే ABAP is a fourth generation high level programming language. It is designed for business applications. It supports ఏం సపోర్ట్ చేస్తుంది అంటే డేటాబేస్ ఆపరేషన్స్ అనమాట, లైక్ ఇలా రిపోర్టింగ్, అలానే మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అనమాట. సో ఈ లాంగ్వేజ్ ఏం ఆప్టిమైజ్డ్ అంటే లైక్ ప్రాసెసింగ్ లార్జ్ వాల్యూమ్స్, లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ డేటా అనమాట. ఇది ఏమి ఇంటిగ్రేట్ చేస్తుందంటే ఇట్ డైరెక్ట్లీ ఇంటిగ్రేట్స్ విత్ సాప్ మాడ్యూల్స్. సో ఇక్కడ వాట్ ఈస్ అన్ ఇంటర్నల్ టేబుల్ ఇన్ అబాప్ అని అడిగాం అనుకో, ఇంటర్నల్ టేబుల్ అనేది ఒక టెంపరీ టేబుల్ అనమాట. స్టోర్డ్ ఇన్ మెమరీ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, అంటే మెమరీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఇలాని ఆ, అలానే కాకుండా ఇది ఎందుకు వాడతారు అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ అండ్ ప్రాసెస్. అంటే ఇది ఎందుకు అంటే స్టోర్ చేసుకోవడానికి అలానే ప్రాసెస్ చేయడానికి, ఏంటివి మల్టిపుల్ రోస్ ఆఫ్ డేటా అంటే మల్టిపుల్ డేటాని ప్రాసెస్ చేయడానికి, స్టోర్ చేసుకోవడానికి మనం ఈ ఇంటర్నల్ టేబుల్ అనేది వాడతాం అనమాట. సో ఇంటర్నల్ టేబుల్ ఏం అలౌ చేస్తుంది అంటే ఎఫిషియెంట్ డేటా మ్యానిపులేషన్. అంటే లైక్ ఎలాగా సార్టింగ్ అని, ఫిల్టరింగ్ అని, సర్చింగ్ అని ఇలా అనమాట. సో ఇది ఏం హెల్ప్ చేస్తుంది అంటే రిపీటెడ్ టాస్క్స్ ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. అలానే పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ కూడా చేస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వాట్ ఇస్ ఇంటర్నల్ టేబుల్ అంటే ఇట్స్ టెంపరీ టేబుల్ స్టోర్డ్ ఇన్ మెమరీ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్స్ లో మెమరీలో స్టోర్ చేసుకుంటారు అనమాట. ఇది ఎందుకు అంటే టు స్టోర్ అండ్ ప్రాసెస్ మల్టిపుల్ రోస్ ఆఫ్ డేటా అని చెప్పొచ్చు. ఇంటర్నల్ టేబుల్స్ ఏం అలౌ చేస్తాయి అంటే ఎఫిషియెంట్ డేటా మ్యానిపులేషన్, ఎలాగా అంటే సార్టింగ్, ఫిల్టరింగ్ అండ్ సర్చింగ్ కేర్. అలానే ఒక రిపీటెడ్ డేటాబేస్ ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. అలానే ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో వాట్ ఈస్ వర్క్ ఏరియా? వర్క్ ఏరియా అనేది ఒక స్ట్రక్చర్, అది ఏం హోల్డ్ చేస్తుంది అంటే ఒక సింగిల్ రో ఆఫ్ డేటా అనమాట. అంటే ఫ్రమ్ ఎన్ ఇంటర్నల్ టేబుల్, ఒక ఇంటర్నల్ టేబుల్ నుండి సింగిల్ రో ఆఫ్ డేటాని హోల్డ్ చేస్తుంది. ఇది ఎందుకు అంటే ప్రాసెసింగ్ రికార్డ్స్, అంటే ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ప్రాసెసింగ్ రికార్డ్స్ వన్ బై వన్, అంటే ఒక్కొక్క రికార్డ్ ని వన్ బై వన్ ప్రాసెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే వర్క్ ఏరియా ఏం హెల్ప్ చేస్తుంది అంటే టు మోడిఫై ఆర్ రీడ్ డేటా బిఫోర్ అప్డేటింగ్ ద ఇంటర్నల్ టేబుల్. అంటే ఈ వర్క్ ఏరియా అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ ని ఆర్ డేటాని రీడ్ చేస్తుంది అనమాట, అప్పుడే ఇంటర్నల్ టేబుల్ లోకి అప్డేట్ చేస్తుంది. వర్క్ ఏరియా అనేది ఒక స్ట్రక్చర్ అమ్మా, అదేం హోల్డ్ చేస్తుంది అంటే ఒక సింగిల్ రో ఆఫ్ డేటాని మాత్రం ఫ్రమ్ ఇన్ ఇంటర్నల్ టేబుల్, ఒక ఇంటర్నల్ టేబుల్ నుండి హోల్డ్ హోల్డ్ చేస్తుంది. ఇదేం ఇది ఎప్పుడు వాడతారు అంటే ప్రాసెసింగ్ అనమాట, ఇప్పుడు రికార్డ్స్ ని ప్రాసెసింగ్ చేసినప్పుడు లైక్ వన్ బై వన్ చేసినప్పుడు. సో ఈ వర్క్ ఏరియా ఏం హెల్ప్ చేస్తుంది అంటే డేటాని మోడిఫై చేయడానికి కానీ రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు బిఫోర్ అప్డేటింగ్ ద ఇంటర్నల్ టేబుల్ ని అప్డేట్ చేసేదానికి ముందు యూజ్ అవుతుంది అనమాట. సో డేటా హ్యాండ్లింగ్ ని క్లియర్ గా అండ్ మోర్ ఆర్గనైజ్డ్ గా మేక్ చేయడానికి వర్క్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ టేబుల్స్. అంతేకేనా?
సో ఇక్కడ చూసుకున్నాం కదమ్మా. సో వాట్ ఇస్ వర్క్ ఏరియా అనేది. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ టేబుల్స్. మనం ఇంటర్నల్ టేబుల్స్ గురించి ఒక టాపిక్ మాట్లాడుకున్నాం ఇన్ క్లాస్ కూడా, మీకు ఐడియా ఉంటుంది. సో ఇంటర్నల్ టేబుల్స్ అంటే ఏంటంటే, ఇంటర్నల్ టేబుల్స్ లో స్టాండర్డ్ టేబుల్స్, సార్టెడ్ టేబుల్స్ అండ్ హ్యాష్ టేబుల్స్ ఉంటాయి. స్టాండర్డ్ టేబుల్స్ ఏంటంటే సీక్వెన్షియల్ యాక్సెస్ అనేది ఉంటుంది. సార్టెడ్ టేబుల్స్ అంటే ఒక ప్రాపర్ ఆర్డర్ లో అనేవి ఉంటాయి అనమాట. కీ ఫీల్డ్స్ ని బేస్ చేసుకుని ఉంటాయి. హ్యాష్ డేటా ఏంటంటే డేటాని ఫాస్ట్ గా రిట్రైవ్ చేసుకోవడానికి హ్యాష్ ఆల్గరిథమ్స్ ని యూజ్ చేసుకుని వాడదాం అనమాట. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ టేబుల్స్ అన్నప్పుడు స్టాండర్డ్, సార్టెడ్, హ్యాష్డ్ అని చెప్పాలి. స్టాండర్డ్ టేబుల్స్ అనేవి సీక్వెన్షియల్ యాక్సెస్ ని అలౌ చేస్తాయి అన్నమాట. సార్టెడ్ అనేది అరేంజ్ చేస్తుంది ఆర్డర్ లో అంటే కీ ఫీల్డ్స్ ని బేస్ చేసుకొని. హ్యాష్డ్ అనేది ఏం డేటా అంటే డేటాని ఫాస్ట్ గా రిట్రైవ్ చేసుకోవడానికి హ్యాష్ ఆల్గరిథమ్స్ ని యూజ్ చేసుకొని చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ఓపెన్ ఎస్క్యూఎల్. సో ఇక్కడ ఓపెన్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి అంటే సాప్స్ డేటాబేస్ అన్నమాట. ఒక ఇండిపెండెంట్ క్వెరీ లాంగ్వేజ్. ఎందుకు అంటే అబాప్ ప్రోగ్రామ్స్ ని యూజ్ చేసుకొని ఎలాగా డెవలపర్స్ యాక్సెస్ చేయడానికి టేబుల్స్ ఎలాగంటే వరింగ్ అబౌట్ అండర్లైన్ డేటాబేస్ టేబుల్స్. సో ఇది ఏం ఎన్షూర్ చేస్తుంది అంటే పోర్టబిలిటీ అనమాట. డిఫరెంట్ డేటాబేస్ సిస్టమ్స్ లో యాక్సెస్ చేయడానికి పోర్టబిలిటీ. ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది ఒక రికమెండెడ్ మెథడ్ అనమాట ఫర్ డేటాబేస్ ఇంటరాక్షన్స్ యాప్ అని కూడా చెప్పొచ్చు. సో ఓపెన్ ఎస్క్యూఎల్ అండ్ సాప్ ఏంటి అంటే ఒక డేటాబేస్ ఇండిపెండెంట్ క్వెరీ లాంగ్వేజ్ అనమాట. యూజ్డ్ విత్ ఇన్ అబాప్ ప్రోగ్రామ్స్. సో ఇది ఏం అలౌ చేస్తుందంటే డెవలపర్స్ ని డేటాబేస్ ఆ టేబుల్స్ ని యాక్సెస్ చేయడానికి ఎలాగా అండర్లైన్ డేటాబేస్ టైప్ కాకుండా డైరెక్ట్ గా యాక్సెస్ చేయడానికి. ఇది ఏం ఎన్షూర్ చేస్తుంది అంటే పోర్టబిలిటీ అనమాట. డిఫరెంట్ డేటాబేస్ సిస్టమ్స్ యాక్సెస్ చేయడానికి పోర్టబిలిటీ అని. సో ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది ఇక్కడ రికమెండెడ్ మెథడ్. ఎందుకు అంటే డేటాబేస్ ఇంటరాక్షన్ జరగడానికి. ఓకేనా అమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ నేటివ్ ఎస్క్యూఎల్. సో ఇక్కడ నేటివ్ ఎస్క్యూఎల్ అంటే డైరెక్ట్ గా కమ్యూనికేషన్ అలౌ చేయడానికి విత్ డేటాబేస్ అనమాట. యూజింగ్ డేటాబేస్ స్పెసిఫిక్ కమాండ్స్ అనమాట. లైక్ ఎలాగా లైక్ అన్లైక్ ఓపెన్ ఎస్క్యూఎల్ అని ఇది ఒక డిపెండెంట్ అనమాట అండర్లైన్ డేటాబేస్ సిస్టమ్. కానీ మనకి ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది డిపెండెంట్ కాదు ఆన్ అండర్లైన్ డేటా సిస్టమ్స్ అనమాట. సో అలానే ఇది ఒక రేర్లీ యూజ్డ్ ఇన్ సాప్ ప్రోగ్రామ్స్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఎందుకు అంటే పోర్టబిలిటీ అనే దాన్ని రెడ్యూస్ చేస్తుంది కాబట్టి. సో డెవలపర్స్ అనేవాళ్ళు జనరల్ గా ఓపెన్ ఎస్క్యూఎల్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఓకేనా అమ్మా. సో ఇక్కడ ఏంటి అంటే నేటివ్ ఎస్క్యూఎల్ అనేసరికి ఈ నేటివ్ ఎస్క్యూఎల్ అనేది కమ్యూనికేషన్ డైరెక్ట్ గా అలౌ చేస్తుంది విత్ డేటాబేస్ అనమాట. ఎందుకు అంటే ఒక స్పెసిఫిక్ డేటాబేస్ ని యూజ్ చేసుకుని వాడతారు అనమాట. లైక్ కమాండ్స్ ని యూజ్ చేస్తారు. ఎలాగా అంటే ఓపెన్ ఎస్క్యూఎల్ లైక్ ఎలాగా. సో ఇక్కడ నేటివ్ ఎస్క్యూఎల్ అనేసరికి చూడండి డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఎలాగో డేటాబేస్ ని యూజ్ చేసుకుని ఒక స్పెసిఫిక్ డేటా కమాండ్స్ యూజ్ చేసుకుని వాటితో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. నాట్ లైక్ ఓపెన్ ఎస్క్యూఎల్ అనమాట. ఇది ఒక డిపెండెంట్ ఆన్ అండర్లైన్ డేటాబేస్ సిస్టమ్. మీరు ఇక్కడ చూసుకుంటే చూడండి వితౌట్ వరింగ్ అబౌట్ ద అండర్లైన్ డేటాబేస్ అంటే ఇది ఇండిపెండెంట్ అనమాట ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది. కానీ ఇక్కడ ఇది డిపెండెంట్ అనమాట ఆన్ అండర్లైన్ డేటాబేస్ సిస్టమ్. ఇది రేర్లీ యూస్డ్ ఇన్ సాప్ అనమాట. బికాస్ ఎందుకు అంటే పోర్టబిలిటీ అనే దాన్ని రెడ్యూస్ చేస్తుంది. సో దానివల్ల డెవలపర్స్ అనేవాళ్ళు ఓపెన్ ఎస్క్యూఎల్ ని ప్రిఫర్ చేస్తారు. ఓకేనా అమ్మ. సో నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ ఎ రిపోర్ట్ ప్రోగ్రామ్ ఇన్ అబాప్. రిపోర్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి ఇన్ అబాప్ లో అని అడిగితే, సో ఒక రిపోర్ట్ ప్రోగ్రామ్ అనేది డేటాని రిట్రైవ్ చేస్తుంది. దేని నుండి? డేటాబేస్ టేబుల్స్ నుండి. అలానే ఒక ఫార్మాటెడ్ వేలో అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది అనమాట. అలానే రిపోర్ట్స్ అనేవి కామన్ గా యూజ్ చేస్తారు దేంట్లో అంటే బిజినెస్ అనాలిసిస్ లో, అలానే డెసిషన్ మేకింగ్. సో ఇవేం డిస్ప్లే చేయగలవు అంటే లైక్ ఎంప్లాయ్ డేటా అని, పేరోల్ సమ్మరీస్, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. అలానే రిపోర్ట్స్ అనమాట ఏంటి యూజువల్ గా ఎగ్జిక్యూట్ అయ్యాయి అంటే లైక్ ట్రాన్సాక్షన్స్. లైక్ ఏంటి ట్రాన్సాక్షన్స్ అంటే SE38 అవి. మరి చెప్తాను చూడండి. వాట్ ఈస్ రిపోర్ట్ ప్రోగ్రామ్ అన్నప్పుడు అబాప్ లో ఏంటి అంటే
ఏం రిట్రైవ్ చేస్తుంది అంటే డేటాబేస్ టేబుల్స్ ని రిట్రైవ్ చేస్తుంది. అంటే డేటాబేస్ టేబుల్స్ నుండి డేటాని రిట్రైవ్ చేస్తుంది. ఎలాగా ఒక ఫార్మాటెడ్ అవుట్పుట్. రిపోర్ట్స్ అనేవి ఏంటంటే కామన్ గా యూజ్ చేస్తారు. దేనికి అంటే బిజినెస్ అనాలిసిస్ కి, డెసిషన్ మేకింగ్. సో ఇవేం డిస్ప్లే చేస్తాయి అంటే లైక్ ఎంప్లాయ్ డేటా అని, పేరోల్ సమ్మరీస్, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. రిపోర్ట్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే ట్రాన్సాక్షన్ యూజ్ చేసుకొని లైక్ SE38 అలాగనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ మాడ్యులరేషన్ ఇన్ అబాప్. సో ఇక్కడ మాడ్యులరేషన్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. ఏంటి అంటే ప్రోగ్రామ్ ని స్మాలర్ రీయూజబుల్ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేయడానికి. సో ఇక్కడ చూడండి మాడ్యులరేషన్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. డివైడింగ్ ఒక ప్రోగ్రామ్ ని స్మాలర్ రీయూజబుల్ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేయడానికి. సో దాని వల్ల ఏమవుతుంది అంటే సో ఇది ఏం చేస్తుంది అంటే లైక్ రీడబిలిటీని కానీ మెయింటెనెన్స్ ని కానీ అలానే డీబగింగ్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫార్మ్ రొటీన్స్ కానీ లేకపోతే ఫంక్షన్ మాడ్యూల్స్, క్లాసెస్ వీటనేది. సో ఈ అప్రోచ్ అనేది ఇంపార్టెంట్. ఎలాగ లార్జ్ ఎంటర్ప్రైజెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వేర్ వీ కాంట్ అండర్స్టాండ్ కంప్లీట్ ప్రోగ్రామ్ కదా. సో ఇట్ డివైడ్స్ ప్రోగ్రామ్ అనేది సింపుల్ సింపుల్ షార్ట్ రీయూజబుల్ కాంపోనెంట్స్ కింద చేస్తుంది అనమాట. సో దానివల్ల రీడబిలిటీ కానీ మెయింటెనెన్స్ కానీ ఈ డీబగింగ్ కానీ ఇదంతా కూడా ఈజీ అవుతుంది. ఓకేనా అమ్మా. అలానే వాట్ ఈజ్ ఫంక్షన్ మాడ్యూల్. సో ఫంక్షన్ మాడ్యూల్ అంటే ఏంటి అంటే ఆ, ఇది ఒక ఫంక్షన్ మాడ్యూల్ అనేది ఒక రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. దేంట్లో స్టోర్ చేసుకుంటారు అంటే సాప్ ఫంక్షన్ లైబ్రరీలో స్టోర్ అనేది జరుగుతుంది. ఇది ఏం పర్ఫామ్ చేస్తుంది అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ అన్నమాట. అది ఏంటి అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నుండి కాల్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి వాట్ ఈజ్ ఏ ఫంక్షన్ మాడ్యూల్ అని అన్నారు. సో ఫంక్షన్ మాడ్యూల్ అనేది ఒక రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. ఏంటి దేంట్లో స్టోర్ చేసుకుంటారు అంటే సాప్ ఫంక్షన్ సాప్ ఫంక్షన్ లో స్టోర్ చేసుకుంటారు. సో సాప్ ఫంక్షన్ లో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇదేం పర్ఫామ్ చేస్తుంది అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ దట్ కెన్ బి కాల్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫంక్షన్ మాడ్యూల్స్ అనేవి పారామీటర్ ని అలౌ చేస్తాయి. అంటే లైక్ పాసింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని కూడా అనొచ్చు. ఏం హెల్ప్ చేస్తాయి అంటే లైక్ స్టాండర్డైజ్డ్ ఫంక్షనాలిటీ అన్నమాట. దేంట్లో సాప్ అప్లికేషన్స్ లో ఒకసారి చూడండి వాట్ ఈస్ వాట్ ఈస్ ఫంక్షన్ మాడ్యూల్ అన్నప్పుడు ఫంక్షన్ మాడ్యూల్ అనేది ఒక రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ స్టోర్డ్ ఇన్ సాప్ ఫంక్షన్ లైబ్రరీ. ఇదేం పర్ఫామ్ చేస్తుంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ అన్నమాట అండ్ కెన్ బి కాల్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నుండి ఇది కాల్ చేయడం జరుగుతుంది. సో ఫంక్షన్ మాడ్యూల్స్ అనేవి ఏం అలౌ చేస్తాయి అంటే పారామీటర్ అన్నమాట. పాసింగ్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని కూడా చెప్పొచ్చు. సో ఏం హెల్ప్ చేస్తుందంటే స్టాండర్డైజ్ ఫంక్షనాలిటీ ఏంటి దేంట్లో సాప్ అప్లికేషన్స్. ఓకేనా అమ్మా. యాప్ అప్లికేషన్స్ లో హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఏఎల్వి. ఏఎల్వి ఈజ్ నథింగ్ బట్ అబాప్ లాస్ట్ వ్యూవర్. ఏంటమ్మా ఏఎల్వి ఈజ్ నథింగ్ బట్ అబాప్ లాస్ట్ వ్యూవర్. ఇది ఏంటంటే ఇది ఒక టూల్ అన్నమాట. ఏం డిస్ప్లే చేస్తారు అంటే లైక్ స్ట్రక్చర్డ్ రిపోర్ట్స్ అన్నమాట ఇన్ సాప్. ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే లైక్ ఫీచర్స్ లైక్ సార్టింగ్ అని, ఫిల్టరింగ్ అని అండ్ ఎక్స్పోర్టింగ్ డేటా అన్నమాట. సో ఏఎల్వి రిపోర్ట్స్ ఏం ఇంప్రూవ్ చేస్తాయి అంటే రీడబిలిటీని అలానే యూజర్ ఇంటరాక్షన్స్. సో ఇవి ఎందుకు వైడ్ గా యూజ్ అవుతాయి అంటే ఎంటర్ప్రైజ్ రిపోర్టింగ్ సిస్టమ్స్ అన్నమాట.
సో ఇక్కడ ఏఎల్వి అంటే అబాప్ లాస్ట్ ఇయర్ అనమాట. ఇది ఒక టూల్ అనమాట. ఎందుకంటే స్ట్రక్చర్డ్ రిపోర్ట్స్ ని డిస్ప్లే చేయడానికి దేంట్లో SAP లో. సో ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫీచర్స్ ఎలాంటివి సార్టింగ్ అని, ఫిల్టరింగ్ అని, లేకపోతే ఎక్స్పోర్టింగ్ డేటా. సో ఏఎల్వి రిపోర్ట్స్ అనేవి ఏం ఇంప్రూవ్ చేస్తాయి అంటే రీడబిలిటీ అలానే యూజర్ ఇంటరాక్షన్ ని ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. సో ఇవి ఎంటర్ప్రైజ్ రిపోర్టింగ్ సిస్టమ్ లో వైడ్ గా యూజ్ అవుతాయి. సో ఒకసారి చూడండి, ALV స్టాండ్స్ ఫర్ అబాప్ లాస్ట్ వ్యూవర్, ఏ టూల్ యూజ్డ్ టు డిస్ప్లే స్ట్రక్చర్డ్ రిపోర్ట్స్ అండ్ SAP అన్నమాట. సో ఇది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఫీచర్స్ ఎలాంటివి అంటే లైక్ సార్టింగ్ అని, ఫిల్టరింగ్ అని, అలా ఎక్స్పోర్టింగ్. సో ALV రిపోర్ట్స్ ఏం ఇంప్రూవ్ చేస్తాయి అంటే రీడబిలిటీని అలానే యూజర్ ఇంటరాక్షన్ ని ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే ఎంటర్ప్రైజ్ రిపోర్టింగ్ సిస్టమ్స్ అన్నమాట. సో వాట్ ఈస్ డేటాబేస్ టేబుల్ ఇన్ SAP అన్నమాట. సో డేటాబేస్ టేబుల్ అనేది ఏం స్టోర్ చేసుకుంటుందంటే ఒక పర్సిస్టెంట్ డేటా అన్నమాట. ఎందుకు ఇన్ ద SAP సిస్టమ్ లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఈచ్ టేబుల్ అంటే ఒక్కొక్క టేబుల్ ఏం కంటైన్ చేస్తుంది అంటే రోస్ అండ్ కాలమ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే బిజినెస్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసుకుంటే లైక్ సో డేటాబేస్ టేబుల్ అనేది పర్సిస్టెంట్ డేటాని స్టోర్ చేసుకుంటుంది దేంట్లో SAP సిస్టమ్ లో. సో ఇక్కడ ఈచ్ టేబుల్ ఏం కంటైన్ చేస్తుంది అంటే రోస్ అలానే కాలమ్స్ అన్నమాట. బిజినెస్ ఇన్ఫర్మేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. టేబుల్స్ అనేవి డిఫైన్ అన్నమాట దేనికి, SAP డేటా డిక్షనరీని యూజ్ చేయడానికి. సో ఇవి ఏం ఎన్షూర్ చేస్తుంది అంటే స్ట్రక్చర్ స్టోరేజ్ అలానే రిట్రైవల్ అన్నమాట దేనికి, ఎంటర్ప్రైజ్ డేటా. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అనేది ఒక సెట్ ఆఫ్ ఫీల్డ్ ఆర్ సెట్ ఆఫ్ ఫీల్డ్స్ అని కూడా అనొచ్చు. లైక్ ఇది ఏం యూనిక్ గా ఐడెంటిఫై చేస్తుందంటే ఈచ్ రికార్డ్ అనేది ఇది ఏం మెన్షన్ చేస్తుందంటే డూప్లికేట్ రికార్డ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వకూడదని. సో ప్రైమరీ కీ ఏం హెల్ప్ చేస్తుందంటే డేటా ఇంటిగ్రిటీని అలానే సెర్చ్ అండ్ రిట్రైవల్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఓకేనమ్మా. సో వాట్ ఈస్ ప్రైమరీ కీ అంటే ప్రైమరీ కీ ఇస్ ఎ ఫీల్డ్ ఆర్ సెట్ ఆఫ్ ఫీల్డ్స్ దట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్ ఇన్ ఎ టేబుల్. ఇది ఏం ఎన్షూర్ చేస్తుందంటే డూప్లికేట్ రికార్డ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వకుండా ఉండడానికి, అలానే ప్రైమరీ కీ అనేది మెయింటైన్ చేయడానికి డేటా ఇంటిగ్రిటీ. ఓకే. సో వాట్ ఈజ్ డొమైన్ ఇన్ SAP అంటే ఏ డొమైన్ అంటే ఏంటంటే టెక్నికల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ ఫీల్డ్ అని కూడా అనొచ్చు, అండ్ లేకపోతే డేటా టైప్ అండ్ లెంత్ అని కూడా అనొచ్చు. సో ఇది ఏం అలౌ చే ఐ మీన్ స్పెసిఫై చేస్తుంది అంటే ఒక అలౌడ్ వాల్యూ రేంజ్ ని. అంటే డొమైన్ అంతా ఏం ఎన్షూర్ చేస్తుంది అంటే కన్సిస్టెంట్ డేటా డెఫినిషన్స్ అక్రాస్ మల్టిపుల్ టేబుల్స్ అనమాట. సో ఇవన్నీ ఎలా క్రియేటెడ్ అవుతాయి అంటే డేటా డిక్షనరీలో. అంటే టెక్నికల్ అట్రిబ్యూట్స్ ని డిఫైన్ చేస్తుంది అనమాట. లైక్ ఎలాంటివి ఫీల్డ్ అని, డేటా టైప్స్ అని, లెంత్ అని అలా అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ డేటా ఎలిమెంట్. సో డేటా ఎలిమెంట్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఒక సెమాటిక్ మీనింగ్ ఆఫ్ ఎ ఫీల్డ్ అనమాట. అంటే ఒక ఫీల్డ్ ని డొమైన్ ని లింక్ చేయడానికి, వేరే డాక్యుమెంటేషన్స్ ని ప్రొవైడ్ చేయడానికి అండ్ లేబుల్స్ ని. సో డేటా ఎలిమెంట్స్ ఏం హెల్ప్ చేస్తాయి అంటే స్టాండర్డైజ్ చేస్తాయి దేనికి, ఫీల్డ్ డెఫినేషన్స్ ఇలానే కన్సిస్టెన్సీని SAP అప్లికేషన్స్ అక్రాస్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో డేటా ఎలిమెంట్ అంటే ఏంటి అంటే డేటా ఎలిమెంట్ అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే ఒక సెమాంటిక్ ది మీనింగ్ ఆఫ్ ఫీల్డ్ అనమాట. అలానే ఇది ఏం లింక్ చేస్తుందంటే ఫీల్డ్ టు ఏ డొమైన్ అండ్ ప్రొవైడ్స్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ లేబుల్స్ అనమాట. సో డేటా ఎలిమెంట్స్ ఏం స్టాండర్డైజ్ చేస్తాయి అంటే ఫీల్డ్ డెఫినేషన్స్ అనమాట. అలానే ఏం ఇంప్రూవ్ చేస్తుంది అంటే కన్సిస్టెన్సీ ఎలాగా అక్రాస్ SAP అప్లికేషన్స్. ఓకేనమ్మా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. రిమైనింగ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. సో SAP అంటే ఏంటి, లైక్ వాట్ ఈస్ SAP, వాట్ ఈస్ ERP, ఓ అలానే ABAP అంటే ఏంటి, ప్రైమరీ కీ, డొమైన్, డేటా ఎలిమెంట్, ఇంటర్నల్ టేబుల్స్, వీటన్నిటి గురించి తెలుసుకుంటున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ లో రిమైనింగ్ వైవా క్వశ్చన్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.